యాదవుల ఆరాధ్య దైవం లింగమంతుల స్వామి పెద్దగట్టు జాతర ఘనంగా ప్రారంభమైంది. నిన్న ప్రారంభమైన జాతరకు సంబంధించి పెద్ద ఎత్తున యాదవులంతా కూడా ఓలింగ నామస్మరణతోటి స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. మొదటి రోజు ఈరోజు గుడి చుట్టూ గంపల ప్రదర్శన ఉంటుంది. గంపలతోటి అందరూ కూడా యాదవులంతా పోయి స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు. రెండవ రోజు చౌడమ్మకు బోనాల పండుగ ఉంటుంది. మూడవ రోజు వచ్చేసి చంద్రాపట్నం వేస్తారు. ఇంకా నాలుగవ రోజు నెలవారం ఉంటుంది. 4 రోజుల తర్వాత చివరి రోజు ముగింపు కార్యక్రమం ఉంటుంది. ముగింపుకు సంబంధించి దాదాపు ఈ 5 రోజుల పాటు ఈ జాతరకు దాదాపు 25 లక్షల మంది భక్తులు వస్తూ ఉంటారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి స్వామివారిని కొలుస్తుంటారు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ లింగగట్టు జాతరకు పెద్ద ఎత్తున యాదవులు అదేవిధంగా వివిధ వర్గాలకు సంబంధించిన వాళ్ళు వస్తూ స్వామివారిని దర్శనం చేసుకుంటారు. దానికి సంబంధించి కూడా అటు అధికార యంత్రాంగం పోలీసులు పెద్ద ఎత్తున ఏర్పాట్లను కూడా చేశారు. 25 లక్షల మంది భక్తులతో పాటు ఇంకా పెద్ద ఎత్తున విఐపీలు వివిఐపీలు కూడా వస్తూ ఉంటారు. అందుకు అనుకూలంగా ఏర్పాట్లను చేశారు. ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ సన్ప్రీత్ సింగ్తో పాటు జిల్లా కలెక్టర్తో పాటు ఎస్పీ సన్ప్రీత్ సింగ్ కూడా అన్ని ఏర్పాట్లను చేశారు. దాదాపు 2000 మంది పోలీసులు వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున వచ్చి ఎప్పటికప్పుడు బందోబస్తు నిర్వహిస్తున్నారు. మనతో పాటు ట్రాఫిక్కి సంబంధించి ఎట్లా ఉంది ఏంది మాట్లాడేందుకు మనతో పాటు డిఎస్పీ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉంటారు కదా, ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు, అదేవిధంగా ట్రాఫిక్ డైవర్షన్ ఎట్లా ఉన్నది, ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? ఇప్పటివరకు అయితే మనం ట్రాఫిక్ డైవర్షన్ చేయడం జరిగింది. నిన్న ఆఫ్టర్నూన్ నుంచే చేయడం జరిగింది. నిన్న నైట్ అంతా ముఖ్య ఘట్టం కాబట్టి మనం విజయవాడకు వెళ్ళే వెహికల్స్ను ప్లస్ హైదరాబాద్కు వెళ్ళే వెహికల్స్ను డైవర్షన్ చేయడం జరిగింది. మార్కెట్పల్లి దగ్గర నల్గొండ, మిర్యాలగూడ, హుజూర్ నగర్ మీదుగా మళ్లించడం జరిగింది విజయవాడకు. అదేవిధంగా హైదరాబాద్కు వెళ్ళేటి మిర్యాలగూడ, నల్గొండ మీదుగా మళ్లించడం జరిగింది. మొత్తం బందోబస్తు వచ్చేసి 2000 మందితోటి ఏర్పాటు చేయడం జరిగింది. 10 మంది డిఎస్పీలు, 35 మంది సిఐలు, 150 మంది ఎస్ఐలు, మొత్తం అంతా స్టాఫ్ కలిపి 2000 మంది సిబ్బందితో ఈ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు కొత్త దొంగతనాలు ఇట్లాంటివి జరిగే అవకాశాలు కూడా ఉంటాయి కదా, అట్లాంటప్పుడు మఫ్టీ టీంలు కానీ మిగతా వేరే వింగ్స్ ఎట్లా పనిచేస్తున్నాయి? మా ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం క్రైమ్ టీం అనేది ఒక 100 మెంబర్స్తో తయారు చేయడం జరిగింది. వాళ్ళకు స్పెషల్ డ్రెస్ కోడ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా షీ టీం మహిళా భద్రతల కోసం షీ టీం మెంబర్స్ని కూడా 100 to 150 వరకు పెంచడం జరిగింది. ప్రతి ఏరియాలో షీ టీం వాళ్ళు సపరేట్ టీషర్ట్స్తో, క్రైమ్ టీం వాళ్ళు ప్రత్యేకమైన టీషర్ట్స్తో వాళ్ళ విధులు నిర్వహిస్తున్నారు. సో ఎవరెవరిని లోపలికి అనుమతిస్తున్నారు? వెహికల్స్కి సంబంధించి కావచ్చు, పార్కింగ్ సంబంధించి కావచ్చు, ఎట్లాంటివి ఉన్నాయి, ఎట్లా ఇన్స్ట్రక్షన్స్ ఏంటి? పార్కింగ్కి సంబంధించి 4 ఏరియాలను ఐడెంటిఫై చేయడం జరిగింది. హైదరాబాద్ రూటు, విజయవాడ రూటు, అదేవిధంగా టెంపుల్ బ్యాక్ సైడ్ మిర్యాలగూడ రూటు ఐడెంటిఫై చేయడం జరిగింది. అక్కడనే పార్కింగ్ చేసుకొని వెహికల్స్ వాళ్ళు బై వాక్ వెళ్ళి దర్శనం చేసుకుంటారు. చూడవచ్చు, ప్రత్యేక బస్సులు దాదాపు 60 బస్సులని పెద్దగట్టు జాతర కోసమే కేటాయించారు. మరోవైపు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా ఎప్పటికప్పుడు కనీస సౌకర్యాలు కల్పించడంతో పాటు ప్రత్యేక అధికారులు కూడా మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. ఇక 2 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ పెద్దగట్టు జాతరకు సంబంధించి బేరీ చెప్పులతోటి, గజ్జల రాగులతోటి సవ్వడి చేసుకుంటూ ఓలింగ నామస్మరణతోటి పెద్ద ఎత్తున యాదవులంతా తమ మొక్కును చెల్లించుకుంటారు. ఇక్కడ ప్రత్యేకంగా అంటే ఎక్కడైతే మొత్తము కూడా తమ మొక్కులు చెల్లించుకుంటారో వాళ్ళ ఇష్టదైవాన్ని కొలిసి ఇక్కడ బలి ఇస్తారు. బలి ఇచ్చే కాడ కూడా ఒకటి చెప్పుకోవచ్చు, ఇక్కడ కూడా కనీసం గుట్ట పరిసర ప్రాంతాల్లో వేలాది మంది ఏటలను కోస్తూ ఉంటారు. కానీ ఎక్కడ కూడా ఈగలు కానీ ఇట్లాంటివి రావు. ఇక్కడ ఒక ఆనవాయితీగా వస్తుంది. దేవుడికి సంబంధించి భక్తి పరవశంతో మునిగిపోతామని చెప్పేసి కూడా చాలామంది చెప్పుకొస్తుంటారు. జాతరని మనం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఎక్కడి నుంచి వచ్చారా మీరు? ఎట్లా చేస్తారు జాతర? వచ్చిరా ఏటని? మరి ఏది గజ్జల లాగులు పెద్ద మఠం అయిపోతుంది. ఎగిరినప్పుడు ఎగిరినాము. అప్పుడు ఎట్లా ఉన్నది జాతర, ఇప్పుడు ఎట్లా ఉన్నది? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మిర్యాలగూడ. ఏది మరి స్టార్ట్ అయ్యిందా మీది? ఇప్పుడే స్టార్ట్ అవుతుంది మాది. ఎట్లుంటుంది అంటే మంచిగా, అంటే ఇంతకుముందు కంటే ఇప్పుడు బెటర్గా ఉన్నాయి, సదుపాయాలు కూడా మంచిగా ఉన్నాయి. ఈసారి అయితే సౌకర్యాలు అయితే మంచిగానే ఉన్నాయి. అధికారులు కూడా స్పందిస్తారు మంచిగానే. చైర్మన్ కూడా అక్కడ గుడి దగ్గర కూడా దర్శనం కూడా కొంచెం ఫ్రీగా అయింది, మంచిగా అవుతుంది. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు తమ్ముడు? దాసాగూడెం అన్న. దాసాగూడెం మంచిగా ఏది గజ్జాలు ఇవన్నీ? గజ్జ ఊడిపోయింది, అది ఎగిరి గజ్జ ఊడిపోయింది. మరి లాగులు ఇవన్నీ మరి ఎంతమంది వచ్చారు? మేము మా ఫ్యామిలీతో వచ్చినాం. మా ఫ్యామిలీతోనే వచ్చినాం. మరి చుట్టాలని పక్కలని అందరిని పిలిచినావు? అందరినీ పిలిచినాం. అందరు వచ్చిర్రు, మంచి ఎంజాయ్ చేసినాం, బాగా ఎగిరినాం. 2 ఏళ్ళకి ఒకసారి వస్తుంది జాతర, బాగా ఎంజాయ్ చేసినాం. ఇప్పుడు
ఏటాలను ఎన్ని తెచ్చినావు? ఎంతమందిని పిలిచినావు? రెండు ఆటలు తెచ్చిన. మీ వరకైనా అందరిని పిలిచినావు? అందరినీ పిలిచిన. ఎట్ట చేస్తుంటావు? ఇంకా ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది? ఎంత టైం పడుతుంది? రాత్రి 2 గంటలకు వస్తాం. 2 గంటలు ఈ టైం కల్లా ఏటలు దిగిపోతాయి. ఎగిరి మొత్తం గుడి చుట్టూ తిరిగి బోనం పెట్టుకొని అన్నీ వేసుకునేసరికి ఈ టైం అవుతుంది. ఓకే. ఇది పెద్దగట్టు జాతరకు సంబంధించి పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా వచ్చి సందడి చేసుకుంటూ 5 రోజుల పాటు ఇక్కడ కోలాహలంగా స్వామివారిని మొక్కులు చెల్లించుకుంటూ ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.